నటి త్రిష సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే చాలా ఇష్టమని చెప్పిన త్రిష తమిళనాడుకు సీఎం కావాలన్నదే తన కల అని చెప్పారు. దీంతో త్రిష పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు తమిళనాట జయలలిత తర్వాత మరో మహిళ సీఎం కాబోతున్నారా? హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? తనకు సీఎం పదవి చేపట్టాలన్న కల ఉందని త్రిష చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గత 20 ఏళ్ల నుంచి తన స్టార్డమ్ ను కాపాడుకుంటున్నారు త్రిష. 40 ఏళ్ల వయసులో కూడా ఆమె 5 సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని త్రిష అభిప్రాయపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్రిష లాంటి సూపర్ స్టార్డమ్ ఉన్న కథానాయిక రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాట రాజకీయాలు సినిమాలకు విడదీయరాని సంబంధం ఉంది. అగ్ర హీరో దళపతి విజయ్ సైతం సినిమాల నుంచి తప్పుకొని సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ సమయంలో త్రిష వ్యాఖ్యలు తమిళనాట ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తనకి రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష ఏదో ఒక రోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలి అని తన కోరికను చెప్పుకొచ్చింది. త్రిష కామెంట్స్ చేస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైం నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిష కూడా విజయ్ కు మంచి ఫ్రెండ్. మరి ఆమె భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరుతుందా లేక కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా అన్నది చూడాలి.